ఓం నమః శివాయ. మన సనాతన ధర్మశాస్త్రంలో శివాభిషేకం అనేది ఒక మహత్తరమైన, చూడటానికి అద్భుతమైన ప్రక్రియ. అలంకార ప్రియో విష్ణు, అభిషేక ప్రియ శివ. విష్ణువుకు అలంకారం ప్రియం, శివునికి అభిషేకం ప్రియం. అందుకే శివాభిషేకానికి అంత ప్రాశస్త్యం ఉంది. లింగరూపుడైన శివునికి అభిషేకం చేస్తాం. శివలింగం కేవలం ఒక రాయి కాదు, శివశక్తుల కలయిక. పైన ఉన్న లింగ భాగం శివుని నిరాకార తత్వానికి, కింద పీఠ భాగం శక్తికి ప్రతీక. శివుణ్ణి రుద్రుడుగా, లయకారకుడుగా కొలుస్తాం. శ్రీరుద్రంలో మొదటగా నమస్తే రుద్రమన్యవ ఉతోత యశవే నమః అంటే నీ కోపానికి నమస్కారం, ఆ నీ కోపం నా బాహ్య అంతర శత్రువులపైన ప్రసరించును అని మొదలవుతుంది. అందుకే ఆ రుద్రుణ్ణి శాంతింపచేయడానికి అభిషేకం చేస్తాం. మన భారతీయ సనాతన ధర్మంలో ప్రతి ఆచారము, ప్రతి పూజకు వెనుక ఒక లోతైన తత్వం దాగి ఉంటుంది. దైవాన్ని పూజించడం అనేది కేవలం శివలింగానికి నీళ్లు పోయడం కాదు, మన ఆత్మను శుద్ధి చేసుకునే ఒక పవిత్ర యాత్ర. అందులోనూ శివారాధనలో ప్రత్యేకమైన స్థానం పొందినది పంచామృతాభిషేకం. ఈ పంచామృతం అంటే 5 దివ్యమైన ద్రవ్యాలు. ఇవి మన శరీరానికి ఆహారం మాత్రమే కాదు, సృష్టి యొక్క పంచభూతాల ప్రతీకలు. శివలింగంపై ఈ ద్రవ్యాలతో అభిషేకం చేయడం వల్ల మనం భగవంతుని శరీరాన్ని పవిత్రం చేస్తున్నట్టు అనిపించిన, నిజానికి మనలోని కల్మషాలను, అహంకారాన్ని, కర్మబంధాలను కరిగిస్తున్నాం. ప్రతి ద్రవ్యంలో ఒక ప్రత్యేకత ఉంది. పాలు పవిత్రతను సూచిస్తే, పెరుగు సృష్టి శక్తిని ప్రతిబింబిస్తుంది. నెయ్యి తపస్సు, జ్ఞానాన్ని గుర్తు చేస్తే, తేనె మధురమైన జీవనాన్ని సూచిస్తుంది. శర్కర మనస్సుకు సౌందర్యాన్ని, సుఖాన్ని అందిస్తుంది. ఈ విధంగా పంచామృతాభిషేకం మనకు ఒక ఆధ్యాత్మిక స్నానం లాంటిది. మనం శివుడిని పూజిస్తున్నట్టే మనలోని దైవత్వాన్ని మేల్కొల్పుతున్నాం. ఈ సాంప్రదాయం వేదాల కాలం నుండి వస్తూ శివ పురాణం, స్కాంద పురాణం, ఆగమ శాస్త్రాలలో విశేషంగా వర్ణించబడింది. కాబట్టి పంచామృతాభిషేకం అనేది కేవలం పూజా విధానం మాత్రమే కాదు, మనస్సును పవిత్రం చేసుకునే ఒక మార్గం. మన హృదయంలో శివతత్వాన్ని అనుభవించే ఒక ఆధ్యాత్మిక సాధన.